KSR9 న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వం నిర్వాహక వల్లనే గ్రామాల్లో ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో డయేరియాతో బాధపడుతున్న రోగులను ఆయన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను పక్కదోవ పట్టించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం పారిశుద్ధ్య నిర్వహణ చేయకపోవడం వలన ఈ దుస్థితి ఏర్పడినట్లు మండిపడ్డారు. పంచాయతీలలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ రోల్ మాకు ఇప్పుడు చాలా హెల్ప్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి ఆయన నుంచి ఫోటోగ్రాఫ్ మన బ్లీచింగ్ పౌడర్ కలిపినట్టుగా ఫోటోగ్రాఫ్ మేము ప్రతిరోజు అప్లోడ్ చేసుకుని ఏ గ్రామ పంచాయతీ కలపలేదో దానికి ఒక లోకల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ ప్రివెన్షన్ పెట్టడానికి చెప్పారు. మనం జబ్బులు వచ్చాక మనం జాగ్రత్త పడతాము. అదే కాకుండా సమిష్టిగా కనుక కృషి చేస్తే మానిటరింగ్ చేసుకుంటే ఇటువంటి స్థాయి రాదు, ఇటువంటి పరిస్థితి రాదు. అందువల్ల అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా, అది ప్రతి ఒక్కరు మనం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వ పరంగా అందరూ సహకారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చేసి ఫర్దర్ పెరగకుండా ఉన్న కేసులు ఎటువంటి ఇబ్బందులు చేయాల్సింది కోరుతాం. సందర్భంగా రాష్ట్రంలో డయేరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గైపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు, కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలని చూస్తుంటే ఈ జగ్గైపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతూ ఉంది. నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు. 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. దానికోసం చర్యలు తీసుకుంటాలి, నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వం ఇటు పనులు చేయకపోవడం దురదృష్టకరం. దాని పర్యావసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, మన ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయాల మీద చర్చలు జరిగింది. సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది. వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓ లాగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా
ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అవగాహన అదే వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా ఆరోగ్య శాఖ నుంచి ప్రతి బుధవారం ఎక్కడి నుంచే ఈ నీటి సోర్స్ ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇవి దాదాపు 3,000కు పైగా సోర్సెస్లో 30,000 దాకా సోర్సెస్లో పరీక్షలు నిర్వహిస్తే 217 ప్రాంతాల్లో కొద్ది నీరు కలుషితమైనట్టుగా బయాలజికల్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషిత నీరు పైప్ లైన్లో చేయడం వల్ల లీకేజీల కారణంగా ఆ లీకేజీలు ప్లగ్ చేయడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం, దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా, అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దాని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత. తీసుకోవాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటాం, ముందస్తు చర్యలను తీసుకుంటాం. ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది.